హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్విక్ స్టడీస్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ ప్రశ్నలు అండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, కంటి కటకానికి రెటీనాకి మధ్య ఉండే దూరం ఎంత? ఆప్షన్ ఏ 2 సెంటీమీటర్స్, 2.5 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 25 సెంటీమీటర్స్. ఆన్సర్ ఆప్షన్ బి 2.5 సెంటీమీటర్స్. కంటి కటకానికి రెటీనాకి మధ్య ఉండే దూరం 2.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ చూసినట్లయితే స్పష్ట దృష్టి కనిష్ట దూరం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 25 సెంటీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చిన్నపిల్లల్లో స్పష్ట దృష్టి కనిష్ట దూరం ఎంత? ఏ 7 సెంటీమీటర్ టు 8 సెంటీమీటర్, 10 cm టు 15 cm, 20 cm టు 25 cm, 2 cm టు 3 cm. ఆన్సర్ ఆప్షన్ ఏ 7 సెంటీమీటర్ టు 8 సెంటీమీటర్. నెక్స్ట్ దృష్టి కోణం ఎంత? ఏ 30 degrees, 60 degrees, 90 degrees, 120 degrees. ఆన్సర్ ఆప్షన్ బి 60 degrees. దృష్టి కోణం 60 degrees అండి. నెక్స్ట్ కాంతిని అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఏ ఎకోస్టిక్స్, బి ఆప్టిక్స్, సి ఏరోనాటిక్స్, ఆప్షన్ డి కార్డియాలజీ. ఆన్సర్ ఆప్షన్ బి ఆప్టిక్స్. కాంతిని అధ్యయనం చేసే శాస్త్రం ఆప్టిక్స్ అండి. నెక్స్ట్ కంటి కటకం కనిష్ట నాభ్యంతరం ఎంత? ఏ 2 సెంటీమీటర్, 2.27 సెంటీమీటర్, 2.5 సెంటీమీటర్, ఆప్షన్ డి 3 సెంటీమీటర్. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. సమాధానం ఆప్షన్ బి 2.27 సెంటీమీటర్. కంటి కటకం కనిష్ట నాభ్యంతరం 2.27. నెక్స్ట్ ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు కంటిలో ఏ భాగం ఫోటో తీస్తారు? ఆప్షన్ ఏ శుక్లపటం, కనుపాప, సి నల్లగుడ్డు, డి రెటీనా. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి నల్లగుడ్డు. ఆధార్ కార్డులో ఇచ్చేటప్పుడు కంటిలో నల్లగుడ్డును ఫోటో తీస్తారండి. నెక్స్ట్ కంటిలోనికి వెళ్ళే కాంతిని నియంత్రించేది ఏది? ఆప్షన్ ఏ శుక్లపటం, ఆప్షన్ బి నల్లగుడ్డు, ఆప్షన్ సి రెటీనా, ఆప్షన్ డి కంటి కటకం. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి నల్లగుడ్డు. కంటిలోనికి వెళ్ళే కాంతిని నియంత్రించేది నల్లగుడ్డు. నెక్స్ట్ కంటి కటకం నాభ్యంతరాన్ని మార్చేవి ఏవి? ఆప్షన్ ఏ శుక్లపటం, బి నల్లగుడ్డు, ఆప్షన్ సి రెటీనా, ఆప్షన్ డి సిరియాలి కండరాలు. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి సిరియాలి కండరాలు. కంటి కటకం నాభ్యంతరాన్ని మార్చేది సిరియాలి కండరాలు అండి. నెక్స్ట్ ఒక వస్తువును నిశ్చలంగా చూడాలి అంటే అది దాని ప్రతిబింబాన్ని కంటిపై ఎంతసేపు ఉంచాలి? ఆప్షన్ ఏ 1/12 seconds, ఆప్షన్ బి 1/16 seconds, ఆప్షన్ సి 1/10 seconds, ఆప్షన్ డి 1/20 seconds. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 1/16 seconds. ఒక వస్తువు నిశ్చలంగా చూడాలి అంటే దాని ప్రతిబింబాన్ని కంటిపై 1/16 seconds ఉంచాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కాంతి నీడలు ఏర్పరిచే ధర్మం ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు ఉంటాయి? కింద నా ఆప్షన్లో జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి 3 రకాలు. కాంతి నీడలు ఏర్పరిచే ధర్మం ఆధారంగా పదార్థాలు 3 రకాలు ఉంటాయండి. నెక్స్ట్ నీడలను ఏవి ఏర్పరచువు? ఆప్షన్ ఏ పారదర్శక వస్తువులు, ఆప్షన్ బి అపారదర్శక వస్తువులు, ఆప్షన్ సి అర్ధ పారదర్శక వస్తువులు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ పారదర్శక వస్తువులు. నీడలను పారదర్శక వస్తువులు ఏర్పరచండి. నెక్స్ట్ క్వశ్చన్ నీడల కాంతి ఏ ధర్మంపై ఏర్పడతాయి? ఆప్షన్ ఏ పరావర్తనం, బి వక్రీభవనం, సి రుజుమార్గ ప్రసరణ, ఆప్షన్ డి వివర్తనం. ఆన్సర్ ఆప్షన్ సి రుజుమార్గ ప్రసరణ. నీడల కాంతి ధర్మంపై రుజుమార్గ ప్రసరణ ఏర్పడుతుందండి. నెక్స్ట్ కాంతి రుజుమార్గ ప్రసరణకు ఉదాహరణలు చెప్పండి.
ఆప్షన్ ఏ గ్రహణాలు ఏర్పడటం, ఆప్షన్ బి ఇంద్రధనుస్సు ఏర్పడటం, ఆప్షన్ సి నీటిలో మన ప్రతిబింబం కనిపించడం, అలాగే ఆప్షన్ డి నీటిలో చేప పెద్దదిగా కనిపించడం. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రహణాలు ఏర్పడటం. నెక్స్ట్ 15వ ప్రశ్న, క్రింది వాటిలో నీడలను ఎక్కడ ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ కార్వింగ్, బి షాడోగ్రఫీ, ఆప్షన్ సి తోలుబొమ్మలాట, ఆప్షన్ డి కార్డియాలజీ. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి షాడోగ్రఫీ. నెక్స్ట్, నీడ ఏర్పడటానికి కావలసినవి ఏవి? ఆప్షన్ ఏ అపారదర్శక వస్తువులు, ఆప్షన్ బి తెర, సి కాంతి, అలాగే ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అపారదర్శక వస్తువు, తెర, కాంతి మూడు ఉపయోగపడతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి రుజుమార్గ ప్రసరణపై ఆధారపడి నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసేది ఏది? ఆప్షన్ ఏ పిన్హోల్ కెమెరా, ఆప్షన్ బి పెరిస్కోప్, ఆప్షన్ సి కిలిడయోస్కోపు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ పిన్హోల్ కెమెరా. కాంతి రుజుమార్గ ప్రసరణపై ఆధారపడి నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసేది పిన్హోల్ కెమెరా అండి. నెక్స్ట్, పతన కోణం, పరావర్తన కోణం సమానంగా ఎందుకు ఉంటాయో సైద్ధాంతికంగా మొట్టమొదట చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఏ పియరీ డి పర్మిట్, బి న్యూటన్, సి హైడెన్స్, ఆప్షన్ డి గెలీలియో. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ పియరీ డి పర్మిట్ అండి. నెక్స్ట్, పిన్హోల్ కెమెరాలో 5 రంధ్రాలు ఉంటే ప్రతిబింబాలు ఎన్ని ఏర్పడతాయి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి 5 ప్రతిబింబాలు ఏర్పడతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, పిన్హోల్ కెమెరాలో రంధ్రం సైజు పెరిగితే ఏమవుతుంది? ఆప్షన్ ఏ స్పష్టమైన నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది, ఆప్షన్ బి అలికినట్టు ఉన్న నిటారు ప్రతిబింబం, ఆప్షన్ సి తలకిందులైన స్పష్టమైన ప్రతిబింబం, ఆప్షన్ డి తలకిందులైన అలికినట్టు ఉన్న ప్రతిబింబం. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి తలకిందులైన అలికినట్టు ఉన్న ప్రతిబింబం అండి. పిన్హోల్ కెమెరాలో రంధ్రం సైజు పెరిగితే తలకిందులైన అలికినట్టు ఉన్న ప్రతిబింబం కనిపిస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.